మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదర సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? ఏప్రిల్ మాసం అంతా 1వ తేదీ నుంచి ఈ 30వ తారీఖు వరకు మనల్ని ప్రభు క్షేమంగా కాపాడారు. నిజంగా దేవుని వాక్యాన్ని మనం శ్రేష్టమైన దేవుని లేఖనాలని వినడానికి ధ్యానం చేస్తూ దేవుని మహిమార్థమై మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు ఎంతో సహాయపడ్డారు. నిజంగా నేను దేవుని మహిమపరుస్తున్నాను. మీకు నా శుభ వందనాలు, మరొక్కసారి నా అభినందనలు తెలియపరుస్తున్నాను. మీ రెస్పాన్స్ బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మనం నిజంగా ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది గురించి మనం అడుగుతున్నప్పుడు సంభాషణలు ఎలా ఉంటుంది, మీకు వాళ్ళు పలానా వ్యక్తి మీకు బాగా తెలుసా అని అడిగితే, అదేంటండి చాలా బాగా తెలుసు, చాలా కాలంగా నాకు తెలుసు, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి నాకు తెలుసు, చాలా కాలంగా మాతో ఆ వ్యక్తి సహవాసంగా ఉంటారు, నేను వాళ్ళతో కొనసాగుతూ ఉంటానండి అని చెప్తూ ఉంటారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంత కాలంగా తెలుసు, ఎవరు తెలుసు, ఎంతకాలంగా ఈ యొక్క సహవాసం కొనసాగుతోంది, ఎవరితో ఎంతకాలంగా మన సహవాసం కొనసాగుతుంది, మనం తెలుసు ఎరుగుదుము అని ఎవరి గురించి చెప్పగలం, మనుషుల గురించి చెప్తాం. కానీ ఈరోజు ప్రత్యేక అంశం ఏంటంటే మన ప్రభు అయిన యేసు, మన రక్షకుడు, మన దేవునితో, యేసు ప్రభుతో, దేవునితో నీ సహవాసము ఎంతకాలంగా ఉంది, ఎంతకాలంగా ఆయన నీకు తెలుసు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నాకు ఆయన స్నేహితుడు, నాకు ఆయన తండ్రి, నాకు ఆయన ప్రభువు, నాకు ఆయన రాజు, నాకు ఆయన ప్రాణప్రియుడు, నాకు సమస్తం అండి అని ప్రార్థన చేస్తాం, చెప్పుకుంటూ ఉంటాం. నిజమే. కానీ సందర్భానుసారంగా అసలు దాని రుజువేంటో మన జీవితంలో మనం కనపరచాల్సిన వాళ్ళం అంటున్నాం. రుజువుపరిచేటువంటి పరిస్థితి. క్రైస్తవ జీవితం అంటే దేవునితో ఒక లోతైన అనుభవం, ఎడతెగని సహవాసం, కొనసాగించుకోవాల్సిన సహవాసం ఆరంభమైంది మన రక్షణ దినంలో. మనం రక్షించబడ్డప్పుడు యేసు ప్రభుని మన దేవుడిగా, ప్రభువుగా, మన తండ్రిగా, మన రాజుగా, మన ప్రాణ ప్రియుడిగా, మన నాథుడిగా, ఎవ్రీథింగ్, హీఈస్ మై ఎవ్రీథింగ్. ఆయనతో మన సంబంధము స్థిరపరచబడింది. అయితే ఈ దినాల్లో మానవత్వపు అంటే మనుషులు తీసుకునే నిర్ణయాలు, మానవత్వపు నిర్ణయాలు, వాళ్ళు వేసే అడుగులు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయంటే ప్రారంభిస్తారు, కొనసాగించలేదు. చాలా గాఢంగా ప్రేమించాలంటారు, ప్రేమను తెంచుకుంటారు. సంబంధ బాంధవ్యాలు ఈజీగా తుంచేసుకుంటారు, విడిపోతూ ఉంటారు. కొనసాగుట అనేది ఖచ్చితంగా మనిషికి కష్టతరమైన పనిగా ఉంది. అయితే అటువంటిది కాదు ఆత్మీయ అనుభవం. ఈరోజు మన అనుభవం ఎలాంటిదంటే, ఆయన నాకు తెలుసు, ఎప్పటి వరకు తెలుసు, ఎంతకాలంగా తెలుసు, ఏ పరిస్థితుల్లో నేను ఆయన ఎరిగిన బిడ్డగా ఉన్నాను, ఆయనతో నా సహవాసము విడరాని బంధం, అది కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి రుజువుగా ఒక అద్భుతమైన సంఘటన నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ మనం బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనుడు. ఆయన దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన క్యూబెక్ అనే ప్రాంతానికి సేవకు వెళ్ళాలి. ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెంటనే కెప్టెన్, ఆ ఓడ నడిపించే కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను శనివారం సాయంకాలానికల్లా క్యూబెక్ చేరాలి, దయచేసి మీరు ఇది జ్ఞాపకం ఉంచుకొని త్వరగా నేను శనివారం సాయంకాలానికి అక్కడ చేరాలి అని చెప్తున్నాడు. అందుకు కెప్టెన్ ఏమన్నాడు తెలుసా? అదేంటి, మీరు ఒకసారి చూస్తున్నారా, పొగ మంచు దట్టంగా పట్టిందండి. ఈ మంచు ఇంత దట్టంగా పడితే ఈ సముద్రంలో ఈ ఓడ ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమైన వాతావరణం ఆవరించింది సముద్రంలో. ఇప్పుడు ఈ ఓడ మీరు కోరినట్టుగా అంత త్వరగా నేను చేర్చలేనండి, శనివారానికి అక్కడ చేరలేము, అది కష్టతరమైన విషయం అని అన్నాడు కెప్టెన్. కానీ జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారు తెలుసా? నేను దట్టంగా ఆవరించిన ఈ మంచును చూడటం లేదండి కెప్టెన్ గారు, నేను సర్వశక్తి గల సజీవుడైన నా దేవుడిని చూస్తున్నాను, ఆయన వైపు చూస్తున్నాను. నిజంగా ఆయన అన్నాడు, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు, చక్కగా ఆయన నడిపించాడు, నేను ఎక్కడ కూడా ఓడిపోలేదు, ఆయన నన్ను నడిపించాడు. కాబట్టి
నాకు ఆయనతోటి ఇటువంటి ఆయన వైపు చూస్తున్నాను, ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి నేను ఈ పొగ మంచం చూడటం లేదు అని అన్నాడు. అయితే కెప్టెన్ అన్నాడు, అయ్యా ఆలోచించుకోండి, ఇది చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాము, మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే దానికి జార్జ్ ముల్లర్ గారు ఒక మాట అన్నారు, రండి 57 సంవత్సరాలుగా నేను దేవునితో సహవాసం చేస్తున్నాను. 57 సంవత్సరాలుగా నాకు ఆయనతో గొప్ప అనుభవం ఉంది. ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను, ఆయనతో నా సహవాసం కొనసాగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. కిందకి వెళ్ళి ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎన్నడూ సిగ్గుపరచలేదు ఆయన్ని. 57 సంవత్సరాలుగా దేవుని సేవలో ఒక మాట అన్నాడు ఆయన ప్రార్థన చేసే ముందు, చూడు 57 సంవత్సరాలుగా నన్ను దేవుడు ఎన్నడూ దేవుని పని చేయనీయకుండా ఆగిపోవడానికి అనుమతించలేదు. నేను ఎన్నడూ ఆలస్యంగా వెళ్ళలేదు. నేను ఎన్నడూ 57 సంవత్సరాలు దేవుని పని చేయకుండా ఆగలేదు. 57 years, 57 సంవత్సరాలు నేను కొనసాగుతున్నాను. ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు, ఎప్పుడు తప్పిపోలేదు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ టెస్ట్ మనీ. అద్భుతంగా చెప్తూ కెప్టెన్ గారు, రండి, ప్రభు నన్ను ఎప్పుడు ఈ 57 సంవత్సరాలుగా నన్ను ఎప్పుడు ఈ రీతిగా ఆలస్యం అయ్యేటట్టుగా ఆగిపోయేటట్టుగా చేయలేదు కాబట్టి నేను ఆయన్నే ప్రార్థన చేస్తాను, ఆయనకే ప్రార్థన చేస్తాను, రండి అని ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. ప్రేయర్ అయిన తర్వాత అన్నాడు కెప్టెన్ గారు, వెళ్ళి చూడండి, పైకి వెళ్ళి చూడండి, ఇక పొగ మంచు ఉండదు అని అన్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కెప్టెన్ గారు ఆయన వైపు చూసి, అయ్యా నీకు ఎంతకాలంగా తెలుసు ఈయన అని ప్రశ్నించాడు. దానికి నాకు 57 సంవత్సరాలుగా నా ప్రభుత్వ అనుభవం ఉంది. నిజంగా ఈ మాట చూస్తే 57 సంవత్సరాలుగా ఆయనకి దేవుడితో ఉన్న అనుభవంలో ఆయన ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఎంత గొప్ప మాట అంటే, అసలు అక్కడ 57 సంవత్సరాలుగా దేవుడు ఆ సేవకుడు నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన నడిపింపులో ఎన్నడూ తేడా రాలేదు. 57 సంవత్సరాలుగా ఆయన నన్ను అద్భుతంగా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన ఇచ్చే నడుపుదల ఎన్నడూ ఫెయిల్ కాలేదు అన్నాడు. చాలా శ్రేష్టమైన మాట. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన నడుపుదల అనేది, ఆయన నన్ను గైడ్ చేశాడంటే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఇది అచంచలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఎక్కడ అసలు ఆయన చెప్పాడంటే అది నెరవేరుతుంది. దేవుని మాటలు అలా ఉంటాయి. ఆయన ఇచ్చాడు, వెళ్ళమని ఆజ్ఞాపించాడంటే ఖచ్చితంగా నన్ను తీసుకుని అక్కడికి వెళ్తాడు. చూడండి కెప్టెన్ గారు, ఒకవేళ మీరు ఈ ఓడని అక్కడ చేర్చలేకపోయినా, నేను నమ్మిన దేవుడు 57 సంవత్సరాలుగా ఆయనతో కొనసాగుతున్న నేను, నాకు ఆయన ఎంత సహాయం చేస్తాడో తెలుసా? నేను ఆయన నమ్మాను కనుక మరొక సహాయం నాకు చేస్తాడు. ఆయన అన్నది ఫెయిల్ అవ్వడు. కాబట్టి మీరు వెళ్ళి చూడండి, పొగ మంచు ఉండదు. ఇక నా ప్రభు నన్ను ఖచ్చితంగా శనివారం సాయంకాలం చేరుస్తాడంటే, అట్లానే దేవుని యందు ఉన్న విశ్వాసంతో జార్జ్ ముల్లర్ గారు ఎంత స్థిరమైన, అసలు నా హృదయాన్ని కదిలించిన సందర్భం అన్నమాట ఇది. నిజంగా ప్రభుతో కొనసాగుతున్న జీవితంలో సేవా జీవితం ఏంటి, కుటుంబ జీవితం ఏంటి, వ్యక్తిగత జీవితం ఏంటి, ప్రభుని రక్షించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు మన పరిస్థితులన్నిటిలో, మన కార్యాలన్నిటిలో, మన పనులన్నిటిలో, మనం నడిచే విధానంలో దేవుడు ఎన్నడూ మనల్ని ఫెయిల్ చేయడు. ఆయన ఎన్నడూ తప్పిపోడు. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవు. నిజంగా ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు, చేస్తాను అంటే చేస్తాడు. ఆయనలో ఉన్న గొప్ప విషయం నిజంగా 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. చాలా శ్రేష్టమైన మాటని దేవుడు మన కోసం ఆ మాటను చదువుతున్నప్పుడల్లా ప్రతి బిడ్డ స్థిరంగా ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచి పలకవలసినటువంటి మాట అది. 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడిన పౌలు భక్తుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. జార్జ్ ముల్లర్ గారు అంటున్నాడు, నేను నమ్మాను ఆయన్ని. 57 సంవత్సరాలుగా ఆయనతో నాకు సహవాసం ఉంది, ఆయనతో నేను ఈ సంబంధం, ఈ అనుభవం నాకుంది. ఈ అనుభవం లోతైనది, ఈ అనుభవం స్థిరమైనది,
ఈ అనుభవం విడరానిది, విడదీయలేని బంధం ఇది యేసు ప్రభుతో. యేసు ప్రభుతో పటిష్టమైన ప్రగాఢమైన సంబంధం, ప్రేమ సంబంధం ఇది. ఇటువంటి నా ప్రభువుతో నేను ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్న నా ప్రభు నన్ను ఎప్పుడు తప్పుగా గైడ్ చేయలేదు. ఆయన ఖచ్చితంగా నన్ను నడిపించాడు, ఖచ్చితంగా కార్యాలు చేశాడు. కాబట్టి నేను నమ్మిన వారిని ఎదుగుదునని పౌలు భక్తుడు ఎలా చెప్పారో అలాగే జార్జ్ ముల్లర్ గారు రుజువు చేసుకున్నాడు. సిగ్గుపడను నేను. ఈరోజు పరిస్థితులు అలానే ఉన్నాయి, చుట్టుపక్కల ఆవరించిన పరిస్థితులు అలా ఉన్నాయి. లాక్డౌన్, అసలు దేశ విదేశాలు, అసలు నిజంగా భూగోళం అంతా ఏ రీతిగా ఉందంటే, ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే, దేని నమ్మాలా, దేని మీద ఆధారపడాలా, ఈ దేని వైపు చూడాలంటే ఎటు ఆధారం లేదు, ఏ నిరీక్షణ లేదు. అటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డ కెప్టెన్, నేను ఈ వాతావరణం చూడటం లేదు, ఈ పొగమంచుతో చూడటం లేదు. 57 సంవత్సరాలుగా నేను నమ్మిన నా ప్రభువుని చూస్తాను. ఆయన సజీవుడు, సర్వశక్తి గలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని విశ్వాసంతో దేవుని వైపు చూసిన జార్జ్ ముల్లర్ గారు వలె దేవుని బిడ్డ ఎటువైపు చూస్తున్నావు? ఎటువైపు? నీకు ఎంతకాలంగా ఈయనతో సహవాసం? ఆయన నమ్మినప్పటి నుంచి నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడు, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు. అసలు నిజంగా దేవుని వాక్యంలో ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎప్పుడైనా ప్రార్థన, మన విశ్వాసం వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. వాక్యంలో ఉన్న మాట ప్రకారం మనం ఆయన ఎదుట నిలబడి, ప్రభువా మీరు చెప్పారు కదా అని అది ఆ రెఫరెన్స్ చూపించండి ఆయనకి. ప్రభువా మీరు ఇలా అన్నారు కదా, మీరు ఇలా చెప్పారు కదా, నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను నరమాత్రుడు. చూడండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఏం చేస్తాడు మనిషి ఏం చేస్తాడు? చెప్పిన ప్రభువు ఒక్కడే, ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడుతున్నావా? పరిస్థితులన్నీ చాలా విషమించాయి. ఆర్థిక వనరులు సజావుగా ఉంటాయో లేదో తెలియదు. అసలు అంతకుముందున సప్లై ఉంటుందో లేదో తెలియదు. అంతకుముందులాగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతాయో లేదో తెలియదు. అసలు గతం ఒక అద్భుతమైనటువంటి, అంటే స్వాతంత్రంతో స్వేచ్ఛగా అన్ని రీతులుగా ఏ కొదువు లేకుండా జరిగిపోయింది గత కాలం. రాబోయే కాలం పరిస్థితి చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అసలు కలిసిమెలిసి కూర్చోడానికి లేదు, సభలు పెట్టుకోవడానికి లేదు, మరి గుంపులుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు? ఒకవేళ ఉండండి అన్న ఒక రకమైన భయం మనిషిని పీడిస్తుంది. అయ్యో ఎవరిలో ఈ జబ్బు ఉంటుందేమో, ఎవరి దగ్గరికి వెళ్తే, ఎవరు నా ఇంటికి వస్తే ఆ సంబంధాలు ఉంటాయో లేవో, ఆ స్నేహభావాలు ఉంటాయో లేవో, ఆ సహవాసాలు ఉంటాయో లేవో, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడుకున్న దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం, ఆయనతో సంబంధం, ఆయనతో మనకున్న అనుభవం, ఆయనతో ఉన్న ఆ అనుభవం, అందుకే క్రైస్తవ జీవితం క్రీస్తు ప్రభుతో సహవాసం, కడవరకు ఆయనతోనే కొనసాగించే ఒక అద్భుతమైన దివ్యానుభవం. అది ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ అన్నమాట. నేను అనుభవిస్తున్నాను నా ప్రభువుని డీప్గా, చాలా లోతుగా, చిన్న ఆలోచన దగ్గర నుంచి గొప్ప కార్యం కుడ్ అండర్స్టాండ్ మై, అంటే నా యొక్క ప్రతి నా మెంటల్ స్టేటస్ ఆయనకు తెలుసు, నా హృదయ పరిస్థితి ఆయనకు తెలుసు, నా శరీర పరిస్థితి ఆయనకు తెలుసు, మానసికంగా మరి ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా, ఏ ఏరియాలో ఇక భౌగోళికంగా ఉన్న ప్రతి పరిస్థితుల్ని అర్థం చేసుకునే ఒక మహాశక్తి ఉన్నాడంటే ఆయన ఒక్కడే. ఆయన పేరు ఎల్ షడాయ్, సర్వశక్తి గలవాడు. ఎవరికి చెప్పుకుందామన్నా నరమాత్రుడు నాకేమి చేయగలరు? వండర్ఫుల్ క్వశ్చన్. భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, కన్నవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆ భయంకర వ్యాధి అమాంతంగా మనిషిని అలాగ దోచుకుని వెళ్ళిపోతుంటే, మింగేస్తుంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి భవిష్యత్తు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది, సందిగ్ధంలో ఉంది, సందేహంగా ఉంది. పూర్తిగా అడుగు వేయటానికి, పూర్తిగా నమ్మడానికి ఆధారం లేని పరిస్థితిలో ఉంది. అట్లాంటప్పుడు ఈరోజు జార్జ్ ముల్లర్ గారు వలె చెప్పగలవా? 57 సంవత్సరాలు ఆయన ఆ సేవా జీవితంలో ఆయన ప్రభుత్వం నడిచారు. ఎన్ని సంవత్సరాలుగా బాప్తిసం తీసుకున్నావా?
యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావా? యేసు ప్రభుని హృదయంలో పిలిచావా? యేసు ప్రభు నీ పాపాల నుంచి విడిపించే గొప్ప రక్షకుడు, నీకు ఒక నమ్మకం కలిగించేవాడు. ఆయన నువ్వు నమ్మవు కనుక, నేను నమ్మిన వాని ఎరుగుదురు కనుక సిగ్గుపడను. నువ్వు ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం వస్తే, ప్రభువును నువ్వు నమ్మితే నీ జీవితం సిగ్గుపడనీయకుండా అద్భుతంగా తలపైకి ఎత్తుకొని ఎంతో సంతోషంగా బ్రతుకుని ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ కొద్ది శ్రమలు ఒక కారణాన్ని బట్టి, ఒక సందర్భాన్ని బట్టి నేను అనుభవిస్తున్నాను, కానీ ఇది క్షణకాలమే. అయితే నేను ఎరుగుదును, ఈ శ్రమానుభవం, ఈ కొంచెం కాలము నేను ఎదుర్కొనే పరిస్థితులు ఇవన్నీ నన్ను ముంచడానికి కాదు. నేను నమ్మిన వాడిని యొక్క అనుభవంతో, ఆయనతో నాకున్న అనుభవంతో, ఆయనతో నాకున్న సహవాసంతో నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆ సిగ్గుపడని ఒక అద్భుతమైన స్థితి నాకు దేవుడు చూపిస్తున్నాడు. అది నేను ముందుగానే చూస్తున్నాను కనుక నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేస్తాడు? నిన్ను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుని బిడ్డ, వాక్యాన్ని ఆధారం చేసుకో. కాబట్టి ఈరోజు యేసు ప్రభువుని నమ్మకపోతే ఈ రోజే నీ హృదయాన్ని ప్రభుకి నమ్మిన విశ్వాసగా ఉన్న నీవు కృంగిపోతున్నావా? బలహీనమైపోతున్నావా? భయపడుతున్నావా? అటు ఇటు అనుకుంటున్నావా? ఏంటో ఏమవుతోనని అదే మాటలు ఆలోచిస్తున్నావా? కానీ కెప్టెన్, నాకు 57 సంవత్సరాలుగా నా ప్రభు తెలుసు. ఒక్కనాడైనా ఆయన నన్ను ఫెయిల్ చేయలేదు. ఆయన నడిపింపు చాలా గొప్పది. దేవుని బిడ్డ, అంత స్థిరమైన మాట గమనించండి. దేవుని వాక్యంలో ఇంకొక శ్రేష్టమైన మాట నేను మీ ముందు పెడుతున్నాను. దేవుని బిడ్డలైన మనం మన దేవుని ఎరుగుతే, మరి దానియేలు గ్రంథం 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన టైం అయిపోయిందని బాధపడొద్దండి. టైము దేవుడి దగ్గర ఉంది. ఆయన తెలుసు, అంతమేంటో తెలుసు. ప్రారంభం ఆయనదే, అంతం ఆయనే. కానీ కొనసాగించే పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చిన సమయం ఈరోజు మనకిచ్చాడు, రేపు ఆయన ఇస్తాడు మనకు. ఆయన పని చేద్దాం, ఒక నిరీక్షణతో రేపు చూద్దాం, ఒక లక్ష్యంతో ఈరోజు పని చేద్దాం. అయితే ఎటువంటి పని చేద్దాం? దేవుని ఎరిగినప్పుడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యం అంటే మనుషులు దృష్టిలో గొప్పతనం విషయంలో ఆలోచిస్తారు మనుషులు, కానీ పరలోకం చప్పట్లు కొట్టే విశ్వాసం. ఈ జార్జ్ ముల్లర్ గారి టెస్ట్ మనీ స్టేట్మెంట్ని ఆ కెప్టెన్ అసలు ఆలోచిస్తున్నాడు. ఇతనిలో ఇంత పట్టుదల, ఇంత అచంచలమైన విశ్వాసం ఉంది, బెస్ట్ అంటాడేమో మనిషిగా. అయితే పరలోకం చప్పట్లు కొట్టింది, పరలోకం అభినందించింది. దీనికోసమే నేను నా బిడ్డ వైపు చూస్తున్నాను. అందుకే హెబ్రీ పత్రిక 11:5-6 చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. వెతుకుతున్నాను, నాకు ఫలం ఉంది ప్రభువా, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. నా కాన్ఫిడెన్స్ కొంచెం కూడా చెరగడం లేదు ప్రభువా. ఐ నో యూ లార్డ్, ఐ నో యువర్ పవర్, యువర్ లవ్. అసలు నీ ప్రేమ నాకు తెలుసు, నీ శక్తి నాకు తెలుసు. నీవు నాలో ఉంచినటువంటి, నా యందు నీకున్నటువంటి నమ్మకం, నన్ను నమ్మి ఈ పరిచయం ఇచ్చావు, నన్ను నమ్మి ఈ కుటుంబం ఇచ్చావు, నన్ను నమ్మి ఈ జీవితం ఇచ్చావు. నన్ను ఎంతగా నమ్మావు ప్రభువా, నేను అర్ధాంతరంగా ఆగిపోనాను. లోకాన్ని చూసి, పరిస్థితులు చూసి, భయానకమైనటువంటి తెగుళ్ళు చూసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళనా? ఎక్కడికి వెళ్తాను? నరమాత్రుడు నాకేమి చేయగలడు? అందుకోసమనే తమ దేవుని, నీ దేవుని నువ్వు ఎరుగుతే నువ్వు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. ఎందుకు ఈ వాక్య ప్రబోధం, ఎందుకు ఈ లేఖనాలు, ఎందుకు ఈ అద్భుతమైన సత్యాలు మన దగ్గరకు వస్తున్నాయి, ఎందుకు వెల్లడి చేస్తున్నాడంటే, come on, get time to do mighty things for the Lord. Come on, లే. అలాగ కృంగిపోయావేంటి? నీకు దేవుడు లేడా? నీకు దేవునితో సంబంధం లేదా? నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? ఆయన నీ పాపాల కోసం శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ పాపానికి పరిహారంగా ఆయన రక్తం చిందించాడు, విమోచించాడు. ఆయన మరణాన్ని గెలిచి ఏ మానవుడు చేయలేని పని చేసి ఆయన పునరుద్ధాడే లేచి ఇప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. నీవు ఏ టైంలో, ఏ సమయంలో నీవు ఆయనని అడగడానికి, ఆయన వైపు చూసినా, ఆయన నమ్మినా, నీ ఆలోచన, నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఇట్టే ఎరుగుతాడు ఆయన.
ఆలోచించండి, ఒక దీనురాలు 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ మనస్సులో అనుకుంది, బయటికి చెప్పలేదు. ఆ రోగాల గురించి చెప్పలేదు, తన పరిస్థితి చెప్పలేదు, సమాజం తనని అభినందించలేదు, తన దగ్గరికి ఎవరు రారు. అటువంటి కండిషన్లో నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అనుకుంది. ఆ అనుకోవటము పరలోకానికి తెలిసింది, ఆ అనుకోవటము యేసయ్య హృదయానికి తెలిసింది. వావ్, మన మెసేజెస్ మన సెల్ ఫోన్లో పెట్టే ఈ ప్రపంచానికి వెళ్ళిపోతున్నాయి, కానీ నీ మనస్సులో అనుకున్న ఆ విశ్వాసపు ఆలోచన ప్రభు హృదయంలోకి వెళ్ళిపోతుంది. వాట్ ఎ స్పీడ్! అద్భుతమైనటువంటి వేగంతో. అందుకే ఆయన వాక్యము బహు వేగంగా పరిగెడుతుంది, బహు వేగంగా పనిచేస్తుంది, బహు వేగంగా నీ అద్భుతాన్ని చూపిస్తుంది. నీకు మరణ పడకలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, అసలు ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది అనుకుంటున్నావా, అసలు నువ్వు పైకి లేవలేవు అనుకుంటున్నావా? కమా, అద్భుతమైన కార్యం దేవుడు నీకు చేసే దేవుడు కాబట్టి ఈ క్షణమందు నువ్వు అనుకుంటే నీ విశ్వాసం నిన్ను లేపుతుంది దేవుని బిడ్డ. అందుకే ఆయన పొందిన గాయాల వల్ల స్వస్థత, అద్భుతమైన స్వస్థత నీకు ఉంది. ఆ స్వస్థత క్షణం నువ్వు అనుకో, వెంటనే ఆ వస్త్రపు చెంగు ముట్టింది. క్షణం పరలోకం అభినందించి చప్పట్లు కొట్టి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, సమాధానం కలదని వెళ్ళు. ఈరోజు ఈ పరిస్థితుల్లో మన వ్యాధి సందర్భంగా మాట్లాడే మాటే కాదు, ఆ సమాజం అంతా వ్యాధిగ్రస్తమైంది, భూగోళం అంతా, టోటల్ గ్లోబ్ అసలు భయంకరమైన COVID-19 అనేటువంటి భయంకర తెగులతో గడ్డ వణుకుతుంది. అటువంటి ఈ యొక్క టోటల్ గ్లోబ్కి, ఈ భూగోళానికి స్వస్థత ఎక్కడ, మానవాళికి విడుదల ఎక్కడ అనుకో. విశ్వాసంతో కదులుతున్న జీవితాలు, విశ్వాసంతో పలుకుతున్న మాటలు, విశ్వాసంతో ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డకి అద్భుతం. తమ దేవుని ఎరుగుట అంటే చాలా లోతైన అనుభవంతో ఎరుగుట, చాలా లోతుగా ఆయనని ఆధారపడుట, చాలా లోతుగా ఆయనని హత్తుకోట, ఆయనని లోతుగా ఆయనలో నిలిచి ఉండటం. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు భయపడవు. దేవుని బిడ్డ, ఇంకొక మాట పౌలు మరి యోగు గ్రంథంలో భక్తుడైన యోగు ఎంత చక్కటి మాట పలుకుతాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎంత బాగుంటుందో చూడండి. యోగు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అంటే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఐ నో మై రిడీమర్. నా విమోచకుడు మామూలు వాడు కాదు, ఈజ్ లివింగ్ రైట్ నౌ. ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. నా ప్రభువు నాలో ఉన్నాడు సజీవుడిగా. నా ప్రభువు నాతో ఉన్నాడు. నా ప్రభువు నా ఇంట్లో ఉన్నాడు. నా ప్రభువు నా పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. నా ప్రభువు ఈ భయంకర తుఫాన్లో ఉన్నాడు. ఈ భయంకర గందరగోళంలో ఉన్నాడు. ఈ తెగుల మధ్యలో నా ప్రభువు నాతో సజీవుడిగా ఉన్నాడు, నాలో ఉన్నాడు. గమనించండి, ఈలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. అంటే అక్కడ ఫుడ్ నోట్లో శరీరము లేనివాడనై, అంటే ఆ ప్రభుని చూసే రోజు వస్తుంది. ఈ శరీరము నలిగిపోతుంది, కానీ నేను అద్భుతమైనటువంటి నిరీక్షణతో ఉన్నాను. నా ఆత్మని, నా ప్రాణాత్మ శరీరాలు మహిమతో నింపబడి ఆయన ఎదుర్కొనే రోజు వస్తుంది. గమనించండి, నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, నేనే చూచెదను, మరి ఎవరనూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. కన్నులారా చూచెదను అనే మాట కింద ఒక మాట రాయబడి ఫుట్ నోట్లో, పరాయి వారిని చూచినట్టు కాదు. చప్పట్లు కొట్టాలనిపించిన, అసలు నేను చూచే నా ప్రభువు పరాయవాడు కాదు, నా ప్రభువు పరాయవాడు కాదు. హీజ్ మై ఓన్ సేవియర్, మై ఓన్ లార్డ్. నా సొంత ప్రభువు, నా సొంత ప్రియుడు, నా రక్షకుడు, నా దేవుడు. హీజ్ మై ఓన్. నాకు నా రక్త సంబంధి ఆయన, క్రీస్తు రక్తంలో. నిజంగా నువ్వు పరాయవాడిలాగా ఆయన ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? యోగు భక్తుని యొక్క శరీరం అంతా కుళ్ళిపోతున్న భయంకర పరిస్థితిలో, శ్రమలో ఉన్న నేను చూస్తాను. ఎంత గొప్ప అద్భుతమైన నిరీక్షణ, విశ్వాసం అది. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించు, నా మట్టుకు నేనే. నీ విశ్వాసం ఎంత పెంచుకుంటావో, నీలో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదో, నీవు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తావో విశ్వాసము చూపిస్తుంది, ప్రేమ హత్తుకునేటట్టు చేస్తుంది, నిరీక్షణ కమా తలపైకెత్తు అంటుంది. కాబట్టి ఆ రీతిగా విశ్వాసంతో ఈ వాక్యం నేను తీసుకెళ్తుంది అనమాట. ఈ విశ్వాస వాక్యం, కృపావాక్యం, ఈ వాక్యం నిన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. కమా వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. వెళతానే ఆయన ఎలాంటి వాడో, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ నీకు వినిపిస్తున్నాడు. ఆయన హత్తుకో. ఆయన ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుడు,
రక్తం చిందించాడు, త్యాగం చేశాడు. నీకు తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు సమస్తం ఎందుకు? రోమపత్రిక 8:31-32 నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది అద్భుతమైన మాట. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని నాకు అనుగ్రహించుటకు వెనుదీయక ఆయన అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తం నాకెందుకు ఇవ్వడు? ఈ కండిషన్లో, ఈ ఇరుకులు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరు మనకు నరమాత్రుడు ఏం చేసే పరిస్థితులు లేవు ఇక్కడ. ఇటువంటి కండిషన్లో ప్రభువా నీ కుమారుణ్ణే నాకు ఇచ్చావే, నీ కుమారుణ్ణి త్యాగం చేయించావే, నీ కుమారుణ్ణి రక్తం చిందింపజేశావే, నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెలదీయలేదు. అసలు నీ నేచరే, నీ స్వభావమే అది. నేనే నీకు ఇవ్వడానికి ఇష్టపడను, సందేహిస్తాను, సందిగ్ధంగా పడతాను, నేను వెనుదీస్తాను. కానీ నువ్వు వెనుదీయవు కదా ప్రభువా. వెనుదీయనే ప్రేమ అనేది. నీవు నీ కుమారునే నాకు ఇచ్చినప్పుడు, యేసయ్య నీ ప్రాణమే ఇచ్చినప్పుడు నాకు అవసరమైనవి నా ప్రాణాన్ని దక్కిస్తావు, నా కుటుంబాన్ని కాపాడుతావు, నా జీవితాన్ని నిలబెట్టుకుంటావు, నన్ను కొనసాగింప చేస్తావు, నీతో స్థిరపరుస్తావు. నీ ఉన్నత ఉద్దేశాలు ఇర్మియా 29:11 ఎప్పుడు మర్చిపోయే వాక్యం కాదు అది. ఇర్మియా 29:11 మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు అవి. ఆ సంగతులన్నీ నాకు తెలుసు, ఆ ఆలోచనలన్నీ నాకు తెలుసు. అవి రాబో దినముల్లో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన కావు. అసలు హాని చేసేవాడు నా దేవుడు కాడు, దేవుని బిడ్డ. అందుకే ఆ ఓడ మునిగిపోదు. ఆ ఓడ ఫెయిల్ అయినా, ఆ ఓడ పరిస్థితులు గందరగోళమైనా నా ప్రభు మరొక మార్గం తెరిచి నన్ను క్యూబెక్కి తీసుకెళ్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. అద్భుతమైన దేవుని కార్యం అది. కాబట్టి విమోచకుడు సజీవుడు, ఇంకా సజీవుడు, ఇప్పుడు సజీవుడు. రైట్ నౌ, ఈ క్షణంలో ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు, హీ ఈజ్ ఇన్ మీ, హీ ఈజ్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నడూ సిగ్గుపరచాడు. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డరా. కాబట్టి మనం ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, అంటే మన బలహీనతని ఎదిరించడానికి, మన ఆత్మీయ జీవితంలో మనం బలం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. గమనించండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అది తెలుసు. ఆయన నన్ను ప్రేమిస్తున్నప్పుడు ప్రేమ ఎప్పుడైనా విడిచిపెట్టుదా? ఏమన్నాడు ఆయన? ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల నేను కృప చూపిస్తున్నాను. అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. ఏమైనా ఆలోచన వస్తే ఆయనకి ఎంత మనసు బాధేస్తుంది. నా బిడ్డ నా ప్రేమ నమ్మటం లేదు. ఆ భార్యాభర్తల మధ్యలోనే గొడవలు వస్తాయి. ఏంటి, నేను నిన్ను ప్రేమించడం లేదని సందేహపడుతున్నావా? అయితే నీకు వేరే వాళ్ళ మీద మైండ్ ఉందేమో అని ప్రశ్నిస్తారు. అసలు ఆ సందర్భంలో వాళ్ళిద్దరికీ చాలా వేదన వచ్చేస్తుంది. నేను 100% నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు నన్ను నమ్ము, ప్రేమిస్తే నన్ను నమ్ము. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే రోజు నేను డాడీ అంటే నాకు చాలా ప్రేమ, ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. పెద్ద కుమార్తెని కాబట్టి, జ్యేష్ఠపుత్రిని కాబట్టి అంత అతిగా ప్రేమించాడు. చిన్నదాని 12 సంవత్సరాలు, కానీ భయంకర పరిస్థితులు, వరదలు వచ్చేసాయి. ఆ వరదల్లో దారి లేదు. అమ్మ నా కోసం ఏడుస్తుంది, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నన్ను తీసుకురావాలా. సైకిల్ తొక్కుంటా దాదాపు 100 మైళ్ళు సైకిల్ తొక్కాడు ఆయన. అంటే ఎంత దూరం వచ్చాడో. వచ్చి ఆయన ఏం చేశాడు, దాదాపు నన్ను తీసుకొని సైకిల్ ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. తీరం వచ్చేటప్పటికి ఆ సైకిల్ ఎక్కబోయే టైంలో నేను భయపడి ఏడ్చా, ఎక్కను అని. అప్పుడు అన్నాడు, నాన్న నేను నిన్ను ప్రేమించే డాడీని, నేను నిన్ను పడేస్తానా అన్నాడు. నాకైతే అలా చూసా డాడీ వంక, తల ఇటన్నా, పడేవు డాడీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను పడేస్తానా, నేను తీసుకెళ్తాను, జాగ్రత్త, ఎక్కునానా అన్నాడు. ఎక్కాను. నాన్న ఎప్పుడైతే నన్ను ప్రేమించే డాడీ సైకిల్ దొక్కుతున్నాడు. కమ్మును నన్ను ఇంకంతే ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక కాలం వచ్చింది, పెద్ద అది ప్రవహిస్తుంది అన్నమాట, ప్రవాహం. ఆ ప్రవాహంలో అందరూ అటు ఇటు బస్సులు ఆగిపోయాయి. ఎవరు అసలు ధైర్యం చేయట్లేదు రావటానికి. అయితే పెద్ద పెద్ద తాటి చెట్లు మానులు వేస్తున్నారు, కానీ ఆ మానులు కూడా ఊగి అవి ఊడిపోతున్నాయి. అసలు అంతకుముందు ఆ మానుల మీద వెళ్ళేవాళ్ళు, కానీ ఆ తాటి చెట్లు కూడా ప్రవాహం ఉధృతంగా వచ్చేటప్పటికి నిలబడలేకపోతున్నాయి. కానీ డాడీ మోకరించి, తండ్రి నన్ను నా బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు, ఈ ప్రమాదం 6 గంటలు అయిపోతుంది, చీకటి అయిపోతుంది, ఇక్కడ అడవి, ఇక్కడ ఉండలేము, ఈ యొక్క ఉధృతం ముంచేస్తుంది ఈ ప్రవాహం. కానీ దేవా, ప్రేమించిన వాడిని నమ్ముతున్నావు, నువ్వు ప్రేమ స్వరూపివి, నన్ను నా చిన్న బిడ్డని మేము అవతలకు వెళ్ళడానికి నీవు సహాయం చేయి ప్రభువా అని
నువ్వు చేసినందుకు వందనాలు అన్నారు అని ఏమన్నాడు తెలుసా? నా భుజం ఎక్కున్నానా అన్నాడు. నన్ను ఎక్కువ నేను వెళ్తానంటే పెద్దగా ఏడ్చాను. నువ్వు వద్దు డాడీ, అందరూ అరుస్తున్నారు, వద్దు వద్దు అని. నాన్నన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను నమ్మి నువ్వు సైకిల్ ఎక్కావు, ఇప్పుడు నువ్వు ఇద్దరు మనల్ని ప్రేమించే దేవుణ్ణి నమ్మి ఇప్పుడు దాని మీద వెళ్ళిపోతున్నాం, ఆయన పడేయడు అన్నాడు. చిన్న మనసులో, ఆ 12 ఏళ్ల బిడ్డ మనసులో ఎంత విశ్వాసాన్ని పోసాడంటే ఆయన. నువ్వు కళ్ళు మూసుకున్నాను, నువ్వు నన్ను నమ్మితే కళ్ళు మూసుకో, యేసయ్య నమ్మితే కళ్ళు మూసుకో, కళ్ళు మాత్రం తెరవద్దు, నేను తెరువు అన్నప్పుడు తెరవమన్నాడు. అంతే. ఆయన భుజం ఎక్కాను ఆయన అన్నట్టు భుజం మీద వేసుకున్నాడు. ఆయన మెడ గట్టి పట్టుకున్నాను, కళ్ళు గట్టి మూసుకున్నాను. ఆ ప్రవాహంలో, భయంకర ప్రవాహంలో నడుస్తున్నాడు ఆయన నడక విశ్వాసపు నడక. ఈరోజు ఇంత వయసు వచ్చింది నాకు, అసలు మర్చిపోలేదు. అది ఎంత బలమో తెలుసా? ఎంత బలం, బహుబలం. అవతల చేరుతూనే అసలు అందరూ ఆశ్చర్యపడుతున్నారు, కానీ సైకిల్ అవతల ఉంది. డాడీ వెళ్తుంటే గాడి కాళ్ళు గట్టి పడుతున్నారు, డాడీ పోవద్దంటే. చూసావా, మరలా నువ్వు మారిపోతున్నావు. ఇప్పుడు నన్ను తెచ్చిన దేవుడు నన్ను సైకిల్ తెస్తాడు. దేవుడు బిడ్డారా, అడుగడుగున విశ్వాసాన్ని లేపుతున్నాడు. వాట్ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. దేవుని బిడ్డ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అసలు అలాగ చూస్తున్నాను, ఆయన మెల్ల వెళ్తున్నాడు. వెళ్ళి సైకిల్ తీసుకొని వస్తుంటే ఇంకా ఉధృతం అయిపోయింది ఆ ప్రవాహం. అందరు కేకలు పెడుతున్నారు, ఆయన మాత్రం నిశ్చలంగా అడుగులేస్తున్నాడు. నాకు అనిపించింది, ప్రభా, ఈయన జీవిత అనుభవం ఈరోజు ఆలోచిస్తే ఇంతగా గట్టిగా నమ్మిన వ్యక్తి ఎక్కడ పడిపోలేదు, పడనీయలేదు. క్షేమంగా వచ్చాడు. మేము ఇంటికి చేసేటప్పుడు 8 గంటలైంది. అమ్మ అల్లాడిపోతున్నారు, ఎందుకంటే దారులు లేవు, బస్సులు ఆగిపోయాయి. ఎలా తెచ్చాడు దేవుడు? కెట్ట నేను క్విబెక్ వెళ్ళాలి, 57 సంవత్సరాలుగా నన్ను ఫెయిల్ చేయలేదు దేవుడు, ఇప్పుడు చేయడు. నేను పొగ మంచం చూడటం లేదు, ఆ దట్టమైన మంచం చూడలేదు, ఆ పరిస్థితులు చూడటం లేదు, నేను సజీవుడైన దేవుడిని చూస్తున్నాను. ఈరోజు నా చిన్న జీవితంలో నా తండ్రి ఆ చిన్న వయసులోనే ఒక బలమైన పునాది వేశాడు. నాకు అనిపిస్తుంది ప్రతి పరిస్థితిలో నాకు ఆ ఇన్సిడెంట్ వస్తుంది, నేను డాడీని, నేను తండ్రిని, నిన్ను పడవేను. ఒక భౌతికమైన తండ్రి అంత హామీ నాకు ఇచ్చి, ఆయన మామూలైన వాడు కాకుండా మోకాలని ఆయన తండ్రిలో మాకున్నావు, నువ్వు మమ్మల్ని పడవేయవు అన్న మాట నా గుండెల్లో నిలిచిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నేనేమనుకుంటున్నాను, ఈ పరిస్థితులు నిజంగా కనీవిని ఎరగలేదే, ఇంతకాలంగా మనం ఎప్పుడు కూడా చూడలేదే, ఎంత భయానకమైన పరిస్థితులు వస్తాయని మనం అనుకోలేదే. అసలు మన సంబంధాలు, సహవాసాలు ఏమయ్యాయి, మన ప్రోగ్రాములు, కార్యాలు ఏమయ్యాయి, మనకున్నటువంటి సమస్తము ఎంత భయంకరంగా స్తంభించిపోయింది. ఏమని ఎలాగానే సాగుతాం? ప్రజలందరూ హోరెత్తుతూ మాట్లాడుతున్నారే, తినడానికి తిండి లేని కొందరైతే, కష్టాలు పడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్నవారు, జబ్బుతో ఉన్నవాళ్ళు, మరణ పడకలో ఉన్నవాళ్ళు, అసలు మార్గాలు లేక ఎంత భయంకర పరిస్థితిలో ఉంటే అసలు ఎవరిని నమ్మాలండి? తండ్రిని నమ్మాలి. ఎవరైనా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను దేవుడు. అందుకోసమని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం అద్భుతమైన మాట, 16వ వచనం, మనము దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది మన కనెక్షన్, ఇది మనకున్న రిలేషన్షిప్, ఇది మన ప్రగాఢ సంబంధం, గాఢమైన ప్రేమానుబంధం. ఎటువంటిది? మనము దేవునికి, అంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వాళ్ళ. ఇక్కడ మనం నిలబడాలి. నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ నువ్వు ఎరిగితే జార్జ్ ముల్లర్ గారిలాగా నిలబడతావు. ప్రభువా, నన్ను ఎంత ప్రేమించావంటే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి ప్రేమించాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మీకు కూడా ఈ మనసు కావాలా? తండ్రి సహవాసం వదిలిపెట్టి, ఆ మహిమనంతా వదిలిపెట్టి, అసలు తనకున్న ఆ పరిశుద్ధతను కూడా వదిలిపెట్టి, పాప జీవితం జీవిస్తున్న పాపని రక్షించడానికి
మన పాపాన్ని తనపైన వేసుకోవడానికి పాప శాప గ్రాహి అయిపోయి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపి నా ప్రభువు ఇంతగా తగ్గించుకొని నా కోసం ప్రాణం ఇచ్చాడే. అసలు ఏంటి ప్రేమ? నువ్వు ఆ ప్రేమను గుర్తించావా? ఆ ప్రేమ బంధం అనేది లోపల ఉండిపోవాలి. అందుకే అది శాశ్వతమైన ప్రేమ, అది విడువని కృప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నా. నువ్వెందుకు విడిచిపోతున్నావు? గాలి వచ్చింది వెళ్ళిపోతున్నావు. అటు ఇటు గాలి చూశాడు పేతురు, నడుస్తున్నాడు, బాగానే నడుస్తున్నాడు నీళ్లపైన. ఏమొచ్చింది పేతురు నీకు అంతలోకే? విశ్వాసం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అసలు ఎటువంటి మాట తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆశీర్వదం ఉన్నాడు. రైట్ నా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ముందు ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని చూస్తూ ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించిన నా ప్రభువైన యేసయ్య మన విశ్వాసానికి కర్త. అందుకే ఆ ప్రేమను నమ్ముకొని ఆ ప్రేమను మనం ఎరిగిన వారమై ఏమంటున్నాం? మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఆ నమ్మకం ఈరోజు కావాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ ఎన్నడూ విడవదు, ప్రేమ ఎన్నడూ ఎడబాయదు, ప్రేమ ఎన్నడూ ఓటమి పాలు కానివ్వదు, ప్రేమ ఎన్నడూ నువ్వు వాడిపోయి పతనం అయిపోయినట్టు చేయదు. ఆ ప్రేమ బలైంది తప్ప నిన్ను బలి తీసుకోలేదు. ఆ ప్రేమ నశించిపోతున్న ప్రతి మనిషి కోసం బలైంది సెలవులో. కాబట్టి దేవుని బిడ్డ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు తెలుసా? డూ యు నో హిస్ లవ్? ఆయన ప్రేమలో వెలిగిన బిడ్డగా ఉన్నవా? ఆయన సహవాసంలో నీవు ఉన్నవా? నిజంగా నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎన్నిసార్లు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టావు? ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా జీవించావు? ఎన్నిసార్లు ఆయన గాయాలు చేశావు? ఆ గాయాలు రేపావు, ఆ శిలువకు వ్యతిరేకంగా జీవించావు. లోకాన్ని ఈ భయాలని నేను ఆవరించి ప్రభువుకు నేను దూరం చేస్తున్నాయా? నో. ప్రభు, నా జీవిత కాలం అంతా నీతో సహవాసం, నిన్ను ఎరిగిన బిడ్డగా నీ ప్రేమలో, నీ పరిశుద్ధతలో, నీ మార్గంలో, నీ దయా కనికరాల్లో, నీవిచ్చిన వాగ్దానాల్లో, ప్రార్థనా సహవాసంలో, వాక్యపు సహవాసంలో, పరిశుద్ధాత్మ సహవాసంలో, నీ నడిపింపులో నిన్ను ఎరిగిన బిడ్డగా ఉన్నాను. నేను కొనసాగుతాను. నాకు ఫెయిల్యూరే లేదు ప్రభు. కాబట్టి ఎంతకాలంగానో నేను నమ్మాను, కానీ అంతకాలంగా నీతో నేను లేను. ఇప్పుడు నా హృదయాన్ని, నా సమస్తాన్ని నీకు సమర్పిస్తూ ఈ దినాలంతా, ఈ కాలమంతా, నా జీవితం అంతా నిన్ను నమ్మి నీతో కొనసాగి నిన్ను ఎరిగిన బిడ్డగా బలమైన కార్యాలు చేస్తూ రుజువు చేసుకుంటానయ్యా నా ప్రేమనని ఒక తీర్మానం తీసుకో. ప్రభువుని అంగీకరించు. నమ్మిన వాడు సిగ్గుపరచడు. యేసు ప్రభువుని నమ్మితే ఇప్పుడే నీకు గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప విజయం. నమ్మిన విశ్వాసి ప్రభుతో కొనసాగించు. తెంచుకున్నవేమో ఆ బంధాన్ని ఇప్పుడు కొనసాగించు. పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరచునుగాక. ప్రభా, ఈ మాటలు నిబంధన రక్తంతో, యేసయ్య నిబంధన రక్తంతో ముద్రించండి. ప్రతి బిడ్డని బలపరచండి, రక్షించండి, స్థిరపరచండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగించండి. ఏ భయానికి లోను కాకుండా చేయమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.